గుంటూరు జిల్లా పోలీసులకు ప్రభుత్వం నూతన ద్విచక్ర వాహనాలను కేటాయించింది. గుంటూరు జిల్లా ట్రాఫిక్ పోలీసులకు ద్విచక్ర వాహనాలు అవసరమని ప్రభుత్వాన్ని అడిగినట్లు ఎస్పీ సతీష్ తెలిపారు. దీంతో ఉన్నతాధికారులు గుంటూరు జిల్లాకు 33 ద్విచక్ర వాహనాలను అందించారన్నారు. గుంటూరు నగరానికి 13 ద్విచక్ర వాహనాలను కేటాయించడం జరిగిందని అన్నారు. మరికొన్ని వాహనాలను జిల్లాలో మిగతా ప్రాంతాలకు అందజేస్తామన్నారు. గుంటూరులో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అవసరమైన చోట ఈ బైక్స్ పెట్రోలింగ్ చేస్తుంటాయన్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలు జరుగుతున్నాయన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సతీష్ తెలిపారు. మనం ఎస్పెషల్లీ ఎన్ఫోర్స్మెంట్ మేరకు స్పెషల్ దృష్టి సాధించాలనే ఉద్దేశంతో పాటు మన ఏపీ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ మన హానరబుల్ డీజీ సార్ దగ్గర కొన్ని బైక్స్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో దాని మేరకు ఓవరాల్ ఎంటైర్ స్టేట్ కూడా ఇచ్చారు. ఎస్పెషల్లీ గుంటూరుకి కొన్ని అడ్వాన్స్గా 33 బైక్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 3 ఎన్ఫీల్డ్ బైక్స్, 30 టీవీఎస్ అపాచీ, ఈ సైరన్, తర్వాత ఈ లైట్స్, బీకాన్ లైట్స్ విత్ సైరన్ ప్లస్ టూల్ కిట్స్తో పాటు మోడిఫికేషన్తో పాటు ఇవ్వడం జరిగింది. అంటే రీసెంట్ టైమ్స్లో ఎస్పెషల్లీ గుంటూరులో చూసామంటే ఈవెన్ బైక్ రేసింగ్, స్నేక్ డ్రైవింగ్ పైన కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి. సో అది కాకుండా ఎనీ సీన్ ఆఫ్ అఫెన్స్కి కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ వెళ్ళాలంటే కూడా కొంచెం మనకి బైక్స్ అన్ని పాతది అయిపోవడము, సో ఇమీడియట్గా వెళ్ళలేకపోవడము, కొన్ని ఫాస్ట్గా వెళ్ళలేకపోవడం అనేది ఒక సమస్యగా ఉండేది. సో ఇది మన ఎన్ఫోర్స్మెంట్ బడ్జెట్ కిందకి చీఫ్ ఆఫీస్ నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇదన్నీ కూడా ఆల్ 33 బైక్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి ఆల్మోస్ట్ 13 బైక్స్ ఇవ్వడం జరిగింది. బికాస్ దానికున్న ట్రాఫిక్ ఇంపార్టెన్స్ని బట్టి 13 బైక్స్ గుంటూరు టౌన్కి, అదేవిధంగా తుళ్ళూరుకి 5 బైక్స్, అదేవిధంగా తెనాలికి 5 బైక్స్, మంగళగిరి